పవన్ కళ్యాణ్ గారు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి తన సినిమాలు చూస్తారు కాబట్టి ఓట్లు వస్తాయి, అక్కడ కూడా గేమ్ ఆడొచ్చు అనుకుంటున్నాడు. అయ్యా ఇక్కడ 21 నియోజకవర్గాల్లో దాటి ఈ 21 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసుకునే పరిస్థితి లేదు. నీ 21 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం ఆ పరిస్థితి పట్టించుకోండి, ఈ తెలుగుదేశం వాడి పెత్తనం భరించలేకపోతున్నాం, మా మా మాట అధికారులు వింటలేదు. ఒక మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు ఇద్దరు మాట మాత్రమే అధికారులు ఉంటున్నారు, మిగతా వాడు వింటలేదు, మీరు సీఎం గారికి చెప్పండి అని అనాథల మన వరకు మొరబెట్టుకున్నారు. ఇక్కడ పరిస్థితి మెరుగుపరుచుకుని మీరు తమిళనాడు వెళ్తారో, కేరళ వెళ్తారో, మహారాష్ట్ర వెళ్తారో వెళ్ళండి. మహారాష్ట్రలో ఒక చోట ప్రచారం చేస్తే అది బీజేపీ గెలిస్తే మా వాళ్ళే గెలిచిందని చెప్పుకోవడం, తమిళనాడు నేను వెళ్ళి అక్కడ పార్టీ పెట్టేస్తానంటాం, ఇవన్నీ వినడానికి కామెడీగా ఉంటాయి తప్ప నేను ఒకట సూటిగా చెప్తాను, తమిళనాడులో పార్టీ పెట్టే బదులు పిఠాపురంలో ఒంటరిగా పోటీ చేసి గెలవడం చాలు. మీరు తమిళనాడులో గెలిచినంత గొప్ప. అందువల్ల ఈ కామెడీ మాటలు ఎందుకు? మీకు రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో షిండే పట్టిన గతే పవన్ కళ్యాణ్కి పడుతుందని నా అంచనా అండి.